మిత్రులారా నమస్తే. నేను మీ రామగిరి వాసు. హరీష్ రావు మతి స్థిమితం లేకుండా ఏవో కారు కూతలు కూస్తున్నాడు. అవి ఏం కూతలో ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. వెనకటికి ఒక మేర ఆయన దర్జీ బట్టలు కుడుతుండట. కుట్టంగా సూది ఊసిపోయి కింద పడ్డది. కింద పడితే మస్తు ఎతికిండు, టార్చ్ లైట్ పెట్టి కూర్చు చూసిండు. ఎంత ఎతికినా ఆ సూది దొరకలేదు. సూది దొరకకపోతే తిరిగి దేవుని అరలకు పోయిండట. పోయి దేవుడా నా సూది అయితే దొరకని, సూది దొరకటట్టు చేయి, నేను కిలో చక్కెర వంచి పెడతా అన్నాడట. లోపలికి వెళ్ళి భార్య ఉరికొచ్చిందట. ఏం పిచ్చోని దొరికినవా నాకును? 5 రూపాయల సూదికి ఎవడదా 50 రూపాయల కిలో చక్కెర వంచి పెడతాడు? 5 రూపాయల సూది దొరికితే 50 రూపాయల కిలో చక్కెర వంచి పెడతావా పిచ్చోడా అని భార్య తిడతా ఉందట. ఆయన అన్నాడట దర్జీ, ఓ పిచ్చిదాన నీకే ఉన్నా అదే తెలివి, సూదైతే దొరకనే చక్కెర ఎగబెట్టుడు ఎంతసేపు అన్నాడట. చక్కెర ఎగబెట్టుడు ఎంతసేపు అన్నాడట. చూసిరుగా మిత్రులారా, ఒక రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు ఒక చేతి వృత్తుల కులం పట్ల ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లాంటి పిట్టకథలు అల్లి ఒక కులానికి అనుసంధానం చేసి ఒక చేతి వృత్తుల కులస్తుడు దేవుణ్ణి కూడా మోసం చేస్తాడని చెప్పేసి అంటే వీళ్ళ రాజకీయ సభలకు, వీళ్ళ రాజకీయ ఉదాహరణలకు ఒక కులాన్ని కూడా దిగజార్చి ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడేంత స్థాయికి దిగజారిపోయిన ఒక రాష్ట్ర మంత్రి గురించి చూడండి. హరీష్ రావు గారికి ఒకటే దిప్పదలుచుకున్నా. అయ్యా హరీష్ రావు గారు, నేను ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని, నేను మేరు కులస్తుని. మా వృత్తి బట్టలు కుట్టుకునే వృత్తి. నువ్వు వేసుకున్న బట్టలు కూడా నాలాంటి ఎవడో మేరు కులస్తులు కుట్టిన బట్టలే. ఈ ప్రపంచానికి నాగరికత నేర్పిన వాళ్ళ మేమొక్కళ్ళము. దయచేసి ఇంతకు ముందు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు కేసీఆర్ గారు చేస్తే వారికి కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ చేయడం జరిగింది, సీరియస్ గా వార్నింగ్ చేయడం జరిగింది. కేటీఆర్ కూడా ఇట్లాంటి కథ నేను పిట్టకథని చెప్తే వార్నింగ్ చేయడం జరిగింది. మీకు కూడా చెప్తున్నాం, మీ దొరల అహంకార ధోరణికి ఇది ఒక నిదర్శనం. మీరు మారండి. ఇప్పటికైనా మారకపోతే మా చేతి వృత్తుల కులస్తులందరూ కలిసి మీకు బుద్ధి చెప్పక తప్పదు. ఆల్రెడీ బుద్ధి చెప్తారు. మీ దొరల అహంకారం, మీరు దొరలు అనుకునే మీ మనసులో ఏదైతే ఉన్నదో అహంకారాన్ని వదిలిపెట్టండి. ఇకనైనా మీరు చెప్పుకోరు కదా, నీ కులం మీ చెప్పుకో. నీ కులం ఉన్నది కదా హరీష్ రావు గారు, నీ కులస్తుడు ఎవడో ఉంటాడుగా, నీదేం కులము అందరికి తెలుసు దునియాలో. నీ కులం మీద చెప్పుకో కదా, నువ్వు బయట కులం మీద ఎందుకు చెప్తావు ఇట్లాంటి పిట్టకథలంతా? అంటే మేమైతే ఈ కులములు ఎవడు అడిగేటోళ్ళు లేడనా? ఇట్లాంటి అహంకార ధోరణి వదిలిపెట్టండి దయచేసి, లేకుంటే ప్రజలు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గర పడితే హరీష్ రావు గారు తస్మాత్ జాగ్రత్త. తక్షణం మేరు కులస్తులకు బహిరంగంగా క్షమాపణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.